అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు అంటున్నారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలపై ఆ రెండు పార్టీలపై నమ్మకం లేదు అంటున్నారు. ఇక ఎంఐఎం అండతోనే జూబ్లీహిల్స్ లో గెలుస్తామని అనుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించే ఆలోచన కూడా వారికి లేదు అంటున్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ జూబ్లీహిల్స్కి వెలగబెట్టింది ఏం లేదు. వీళ్లకు జూబ్లీహిల్స్ ప్రజల మీద నమ్మకం లేదు. వీళ్లకు నమ్మకం ఉంది మజ్లిస్ పార్టీ మీద. మజ్లిస్ పార్టీ మద్దతుతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మద్దతుతో గెలుస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక విశ్వాసం లేదు. ఎంతసేపు మజ్లిస్ పార్టీని దువ్వడము, మజ్లిస్ పార్టీని కనిపిస్తే వంగి సలాములు కొట్టడము, మజ్లిస్ పార్టీ నాయకులకు మరి ఈరోజు మోచేతి నీళ్లు తాగేటువంటి సాంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నది. ఈ రెండు పార్టీలు ఎంతసేపు మజ్లిస్ పార్టీని ఏమన్నారు, మజ్లిస్ పార్టీని పల్లెత్తు మాట మాట్లాడరు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ ధైర్యంతో తెలంగాణ రాజకీయాలు చేస్తున్నారు తప్ప, మజ్లిస్ పార్టీ యొక్క అండతోటే ఈరోజు జూబ్లీహిల్స్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళకు జూబ్లీహిల్స్ ప్రజల మీద, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కాలనీల మీద, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బస్తీల మీద సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ మద్దతు కూడగట్టుకుందామనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఎలక్షన్స్ ముందు తాయిలాలు పంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఈరోజు ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు.